దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నంబర్ 9000442025. మీన రాశి వారికి ఏప్రిల్ 1న ఇలా జరుగుతుందని అనుకోరు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 1న మీన రాశి వారికి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోరు. ఇక ఈ రాశి వారికి ఏం జరగబోతుందో, ఈ రాశి వారు ఎదుర్కోబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి సమస్యలకి పరిష్కారం అనేది ఇప్పుడు తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగంలో మీ పై అధికారుల నుండి కూడా ప్రశంసలు మీరైతే అందుకోబోతున్నారని చెప్పాలి. ఇక మీకు బెటర్మెంట్ అనేది వస్తుంది. నూతన ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు వస్తాయి. మీరు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో శుభవార్తలు వింటారు. మీరు చేస్తున్నటువంటి పనులు, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇప్పుడు తప్పకుండా ఫలిస్తాయి. ఇక ఈ రాశి జాతకులకు రేపటి రోజున ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడబోతుంది. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఆదాయ మార్గ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి తప్పక నెరవేరుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక అప్పుల సమస్య నుండి మీరైతే బయటపడతారు. మీరు చేయాలనుకునే పనులు అన్నీ కూడా ఏ ఆటంకం లేకుండా మీరైతే ఇప్పుడు చేయగలుగుతారు. ఈ రాశి వ్యక్తులకు కొంత స్వల్ప అనారోగ్యం, ఆరోగ్య సమస్యలు ఉన్నా గానీ అవి తప్పకుండా తొలగిపోతాయి. ఆహారం విషయాలలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది. ఇక యోగా, వ్యాయామం, ధ్యానం లాంటివి చేయడం అలవాటు చేసుకుంటే మీకు ఆరోగ్యంలో ఇబ్బందులు ఉండవు. ఈ రాశి వ్యక్తులకు దూరపు బంధువుల నుండి శుభకార్యానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్లు రాబోతున్నాయి. అదేవిధంగా వీలైతే ఈ సమయంలో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. రేపటి రోజున మీరు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం ఉంటుంది. ఇక సైన్స్, ఐటీ ఇటువంటి వాటిల్లో విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్ కు సంబంధించినవి, కళలకు సంబంధించినటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడవలసి వస్తుంది. రేపటి రోజున కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. మనస్పర్ధలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో చిక్కుల్లో పడేటటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున రాజకీయ నాయకులకు, సాహిత్య రంగం వాళ్లకు అభివృద్ధిని సాధిస్తారు. కళారంగం వాళ్ళు, సినీ రంగం వాళ్ళు వీరైతే కనుక వారసత్వ ఆస్తుల విలువ అనేది ఈ యొక్క రాశి వారికి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారులకు తమ వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో గొడవలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మీకు వచ్చేటటువంటి అవకాశాలను తప్పకుండా వినియోగించుకోండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు నూతన అవకాశాలు రాబోతున్నాయి. రేపటి రోజున దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరం వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఆటంకాలు ఎదురైనప్పటికీ చక్కటి శుభ ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారికి ఈ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. చూశారు కదండి. ఇదే విధంగా మీ యొక్క రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.